హాయ్ గైస్, ఇప్పుడైతే మేము ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ కనిపించినటువంటి పీతలు జీరా పీతలు అంటారు, సుక్క పీతలు అంటారు. ఈ పీతలు ఒక బుట్ట 1300 1100 చెప్తున్నారండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రొయ్యలు కూడా కిలో 300 అనేసి అంటున్నారు ఈరోజు రేటు మాత్రము. అలాగే పీతలు కూడా ఉన్నాయి, చిన్న కొమరమీని పిల్లలు కూడా ఉన్నాయి, అంటే వంజరాలు కూడా అంటారు. అలాగే ఇక్కడ చాలామంది కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏ షాప్ అయినా సరే ఫ్రెష్గా దొరుకుతుందండి ఇక్కడ. ఇంకా మేము లోనికి వెళ్తున్నామండి. ఇంకా ఏం మంచి మంచి షాపులు ఏమి ఉన్నాయో అవన్నీ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇవి మన ప్లైబోర్ తెప్పలండి. ఏటగాలు ఫ్రెష్గా మనకి లైవ్లో చూపిస్తున్నారు చూడండి. వాళ్ళకి తగిలినటువంటి చేపలు వాటిని తప్పిస్తున్నారండి. వీళ్ళు నైట్ పూట వెళ్ళి నైట్ అంతా గంగలో వల్ల ఒగ్గుకొని వాటిని మళ్ళీ ఉదయం పూట వస్తారండి జట్టికి. లైవ్లో మీకైతే కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి చేపలు తగిలాయి. అవి ఫ్రెష్ అండి, అలాగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, ఫ్రెష్ చేప కాబట్టి. అదిగో బాస్కెట్లో వేస్తున్నారు చూడండి. ఇవి కలిమోయిలు అంటారండి. ఇవి కూడా సర్వసాధారణంగా అన్ని వేళలా దొరకవండి. ఇవి చాలా రేరుగా దొరుకుతాయి. ఈ చేపలు అయితే మాత్రం మంచి టేస్ట్గా ఉంటాయి. ఇది బొంతు అంటారు. ఈ బొంతు కూడా రాళ్ళల్లో ఉంటాయి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని పసుప్పర అంటారండి, పసుప్పర. ఇది కూడా దీన్ని ఎల్లో ఫిష్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, మన మహేష్ పట్టుకున్నటువంటిది టోనా ఫిష్ అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. అంటే ఈ చేపలన్నిటికీ ఐసేసి చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు, దేనికంటే చాలా దూరమే పంపించాలి కాబట్టి. అలాగే ఇప్పుడు పట్టుకోబోతున్నాడు చూడండి, చూపిస్తాడు చూడండి. ఇది కూడా పసుప్పర. ఇవన్నీ కూడా కల్తీ లేని చేపలు కాబట్టి సముద్రం నుంచి వచ్చినవి చాలా హెల్త్ఫుల్గా ఉంటాయండి. ప్రతి చేప కూడా లైవ్లో మనకు దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు మన మహేష్ పట్టుకోబోతున్న ఈ చేప అయితే లెదర్ పార అనేసి అంటారు. ఈ లెదర్ పార కూడా చాలా మంచిదండి. ప్రతిదీ దేనికంటే ఇవన్నీ ఫ్రెష్ కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మనకు అందుబాటులో ఉంటాయండి. మనకి అనుకున్న ధరలు అంటే ప్రతి చోట మీద ఫిషింగ్ హార్బర్లో మనకు కొంచెం అనుకూలంగానే దొరుకుతాయి రేట్లు అయితే మాత్రం. మనం మార్కెట్కి వెళ్ళి కొనేటప్పుడు కొంచెం రేటుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న టోనా, అలాగే వంజరం పిల్లలు, రొయ్యలు. ఇక్కడ ఒక పెద్దవాడైతే ఒక మంచి జోక్ వేస్తుందండి. జోక్తో అందరం కూడా నవ్వుకుంటాం. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించినవన్నీ కండవాలే, కాకపోతే పొడవు